ఇప్పుడు ఈ పోయిన భూముల సంగతి ఏంది? టెరాసిస్ అనే కంపెనీ ఏదైతే ధరణిని నిర్వహించిన టెరాసిస్ అనే కంపెనీ కేటీఆర్కి సంబంధించిన బినామీలు ఈ వ్యవస్థ అంతా ఈ అరాచక శక్తులంతా 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిరన్నది రికార్డ్స్ చెప్తున్నాయి. 25 ఎకరాలు కాదు, 25,000 కాదు, 2 లక్షలు కాదు, 2.5 లక్షలు కాదు, 25 లక్షలు ఎకరాలు. మన మొత్తం భూమికి జియో ట్యాగింగ్ వేయాలి. ఆ మొత్తం భూమికి జియో ట్యాగింగ్ వేయాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన కబ్జాల అరాచక శక్తులతో లాలూచీ పడ్డ భూములకు కూడా జియో ట్యాగింగ్ వేయాలి. అట్లా రంజిత్ రెడ్డి భూములకు వేయాలి. రంజిత్ రెడ్డి కబ్జా చేసినవి, వంశీరామ్ బిల్డర్స్ కబ్జా చేసినవి, వాడు వర్టెక్స్ వర్మ కబ్జా చేసినవి, ఇట్లా మరి అన్నింటికి జియో ట్యాగింగ్ వేయాలి. మరి ఆ ప్రయత్నం జరుగుతలేదు కదా. మీరు హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా ఏం చేస్తుంది? తెర వెనకాల ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఉపయోగపడేలా పనిచేస్తుంది. వాళ్ళ రంగనాథ్కో ఇంకొకరికో ఉపయోగపడేలా పనిచేసుకుంటున్న తప్ప ఆ భూములు రక్షించే ప్రయత్నం ఎక్కడా చేయట్లే. ఒక 1000 తిరుగుతున్నారు, ఒకటి చేస్తున్నారు, 999 వెనకాల తెర వెనక రాజకీయం నడుస్తున్నది. మరి అన్ని భూములకు జియో ట్యాగింగ్ వేయాలి కదా. మరి జియో ట్యాగింగ్ ఏ భూములకు వేస్తారు అంటే మీరు మాట్లాడుకొని ఇక మాట్లాడుకోలేని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వేస్తారా?